ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరందరికీ క్రీస్తు ప్రభునామంలో మీకు వందనములు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాలంలో మరి క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. మరి ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పుకునే దానికంటే ముందు కొన్ని విషయాలు మీకు ప్రకటన తెలియపరుస్తున్నాను. నా ప్రేమ సంగమా ఫ్రెండ్స్, ఈరోజు థర్స్డే, ప్రతి గురువారము అనంతపురం జిల్లా కక్కలపల్లి వంగళల కాలనీలో దైవకృప ప్రేయర్ చర్చ్ ఉంటుంది. కక్కలపల్లి కరెంట్ ఆఫీస్ దగ్గరికి వస్తే నియర్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ ప్రతి గురువారము బైబుల్ స్టడీ జరుగుతుందండి. ఇక్కడ ప్రతి గురువారం, ఈరోజు మొదటి రోజు అంటే ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. మొదటగా విన్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో వచ్చినప్పుడు కూడా ప్రతి గురువారం ఉంటుంది, మంచిగా అర్థమవుతుంది. దేవుని వాక్యము చాలా అర్థం చేసుకోగలుగుతారు. మరి వాక్యం చాలా మంచిగా ఆత్మీయ స్థితిలో బలపడతారు. మరి సువార్త చెప్పే వాళ్ళైనా సరే, సేవ చేసే వాళ్ళైనా సరే, సేవకులైనా సరే, మరి ఎవరైనా సరే దేవుని వాక్యము ఎంత తెలుసుకుంటున్నప్పటికీ అంత లోతైన మర్మంతో ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం మర్మంతో కూడిన వాక్యంగా ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ 10 గంటల నుంచి 1 గంటకి స్టార్ట్ అవుతుంది. మరి ఇన్ టైం లోపల వచ్చి దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యం మంచిగా విని ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. మరి మీ దైవకృప జ్ఞాపకం చేసుకోండి, సమయం పోగొట్టుకోవద్దండి. ప్రతి గురువారం ఉంటుంది. మరి అట్ ద సేమ్ టైం ప్రతి ఆదివారం 10 నుంచి ఇక్కడ 1 గంట వరకు ఆరాధన వర్షిప్ కూడా జరుగుతుంది. మధ్యలో కూడా వచ్చి వాక్యం గురించి కొన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే సువార్త చేయాలనుకుంటున్నప్పుడు, వాక్యం చెప్పాలనుకుంటున్నప్పుడు మరి అనేక విషయాలు తెలుసుకోవడము మరి మంచిదని మీకు దేవుని ప్రేమతో మనస్పూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. సో ఇప్పుడు కొన్ని దేవుని మాటలు చెప్పుకుందాం. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలు 61:1-2 వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, అక్కడ దేవా నా ప్రార్థన ఆలకించుము, నేను మొరపెట్టగా చెవి యొక్కుము, నా ప్రాణము తల్లడింపగా బూది గంతముల వరకు నేను మీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రేమ సంగమం, మరొకసారి ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. దావీదు రాసిన కీర్తనలు 61:1-2 వాక్యం సెలవిస్తుంది. నా ప్రేమ సంగమం, దేవా నా ప్రార్థన ఆలకించుము, నేను మొరపెట్టగా చెవి యొక్కుము, నా ప్రాణము తల్లడింపగా బూది గంతముల వరకు నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అసలు ఈ మాట ఎంత బాగుందండి. చూడండి, దావీదు మహారాజు ఎందుకంటే నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు. ఓకే, నువ్వైనా నేనైనా అలాగే ప్రార్థిస్తాను. నేను మొరపెట్టగా చెవి యొక్కుము, నేను మొరపెడుతున్నాను, విను అంటున్నాడు. అక్కడ వరకు నార్మల్ అండి, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. అక్కడ నా ప్రాణము తల్లడింపగా నేను బూది గంతముల వరకు మొరపెడుతున్నాను. ఈ మాట ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తారా నా ప్రేమ సంగమా? నా ప్రాణము తల్లడిస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వైనా నేనైనా కొన్ని సమస్యల్లో తల్లడిస్తూ ఉండొచ్చు. కానీ అక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? బూది గంతముల వరకు నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. వాట్స్ ద రీజన్? బూది గంతముల వరకు అంటే ఆది కాండం నుంచి వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే లేని సమయం నుంచే ఆయన నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. ఒకసారి గమనించిన ప్రేమ సంగమా, నేను నా ప్రాణము తల్లడింపగా, నా ప్రాణము తల్లడిస్తుంది, కానీ నేను బూది గంతములో
నుంచే నీకు మొరపెడుచున్నాను అంటాడు. భూదిగంతములు అంటే ఏంటి అర్థం ప్రియమైన సంగమా? ఆ దావీదు మహారాజు తల్లి గర్భంలో నుంచే లేక మునిపే అసలు ఆయన విత్తనం, మనం విత్తనం వేస్తే ఎప్పుడో మొలక, విత్తనమే లేని అసలు శూన్యంలోనే, అంటే ఆది కాండము 1వ అధ్యాయం నుంచి పరిశుద్ధ గ్రంథము కూడా లేని సమయము నుంచే నేను ముందు నుంచి బూది గంధముల నుంచి నేను మొరపెడుచున్నానంటే ఇది ఎత్తైన లోతైన ఆత్మీయమైన మర్మం అండి. ఇది దావీదు మహారాజు ఆయన బాధను తట్టుకోలేక నువ్వైనా నేను అంటే దేవుని ఆత్మతో లింక్ అయ్యి దేవుని ఆత్మానుసరంగా మాట్లాడుతున్న మాట అండి ఇది. అంటే బూది గంధములుండనే నీకు మొరపెడుచున్నానంటే ఆయన బాధ అంత భయంకరమైనదని, అంత కష్టమేనని దేవుడు తెలుసుకోవాలని, అంటే అంతకంటే ముందు నుంచే ఉందని అంత ఆత్మీయమైన మర్మంతో అక్కడ తెలియపరుస్తున్నాడండి. చూడండి, అసలు నా ప్రాణము తల్లడింపగా ఏమంటున్నాడు? నేను బూది గంధముల నుంచి నీకు మొరపెడుచున్నాను అంటున్నాడు. బూది గంధముల నుంచి అంటే ఆది కాండం నుంచే పరిశుద్ధ గ్రంథం లేకమునుపు అంటే కానీ ప్రభు అయితే ఉంటున్నాడు అనే అక్కడ పరిశుద్ధ గ్రంథము బైబులే రాయక మునుపు నుంచే యేసయ్య నువ్వు ఉన్నావు, బూది గంధముల నుంచి నువ్వు ఉంటున్నావు అనే అర్థము. నేను బూది గంధముల నుంచి నీకు మొరపెడుచున్నానంటే బూది గంధముల నుంచి మొరపెట్టడానికి దావీదు లేడు, కానీ బూది గంధముల నుంచి ఏమీ లేక మునుపు నుంచే, శూన్యములో నుంచే, ఏమీ లేరు, నథింగ్, అసలు జీరో కాదు, ఏమీ లేక మునుపు నుంచే మీరు ఉంటున్నారు. నా ప్రాణము తల్లడిస్తుంది, నేను మొరపెడుచున్నాను ప్రభు అని అడుగుతున్నాడండి. కానీ ఎందుకోసం అడుగుతున్నాడో తెలుసా? ఇంకొక వచనం చూసాం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని అడుగుతున్నాడండి. మనం ఈ లోకంలో అది కావాలి ఇది కావాలని అడుగుతాం, కానీ దావీదు మహారాజు అడిగేది ఎంత శ్రేష్టమైనది అడుగుతున్నాడు చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు. ఆ కొండ ఎలాంటి కొండ అండి? సియోను కొండ, పరిశుద్ధమైన కొండ, యేసయ్య ఉంటున్న కొండ, యేసయ్య మీదికి నన్ను ఎక్కించమని అడుగుతున్నాడు. నా ప్రియమైన సంగమా, ఆ మాట ఎంత బాగుంది కదా. మనం ఈ లోకం కోసం ఏదైతే అడుగుతాం, కానీ దావీదు మహారాజు నువ్వు ఏమంటున్నాడు? యేసయ్యని బూది గంధముల వరకే ముందు నుంచి నువ్వు ఉంటున్నావు, నా ప్రాణం తల్లడిస్తుంది. ఎందుకోసం అండి? ఈ లోకం కోసం కాదు, ఈ లోక ఆశల కోసం కాదు, వాటి కోసం కాదు, కానీ ఆ ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని అంటున్నాడు చూడండి. ఆ కొండ సియోను కొండ, సియోను పర్వతం అండి, పరిశుద్ధమైన కొండ అండి, పరిశుద్ధమైన పర్వతం పైన, ఆ కొండ పైన యేసయ్య ఉన్నాడని నన్ను అక్కడికి ఎక్కించమని దావీదు మహారాజు అడుగుతున్నాడండి. మరి నువ్వు నేను అలా అడుగుతున్నావా? అసలు ఎంత బాగుందండి. ఆ సియోను కొండ మీదకి ఎక్కించమని ఆయన ప్రాణం తల్లడిస్తుందని చెప్తున్నాడు. మామూలు కాదు, తల్లడిస్తుంది నా ప్రాణం అంటున్నాడండి. మరి నువ్వు నేను యేసయ్య దగ్గర ఉండడానికి మన ప్రాణం తల్లడిస్తుందా? ఆ సియోను కొండ మీదకి నువ్వు నేను ఎక్కాలని మనకి ప్రాణం తల్లడిస్తుందా? మరి యేసయ్యతో కలిసి జీవించడానికి నువ్వు నేను తల్లడిస్తున్నామా? యేసయ్యతో ఉండడానికి నువ్వు నేను మరి ఆ విధంగా తపన పడుతున్నామా? అక్కడ దావీదు మహారాజు నా ప్రాణము తల్లడిస్తుంది అంటున్నాడు. కానీ ఎట్లా? బూది గంధముల వరకు ముందే నువ్వు ఉంటున్నావు, నా మొర ఆలకించు, నా చెవి అగ్గించము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నేనైతే వెళ్ళలేను, ఆ పరిశుద్ధమైన కొండ మీదకి నేను ఎక్కలేను, ఆ పరిశుద్ధమైన సియోను కొండ మీదకి నేను ఎక్కలేను ప్రభా, నేను రాలేనయ్యా. ఆ పర్వతం మీదకి, ఆ కొండ మీదకి నన్ను ఎక్కించుము, నా ప్రాణం తల్లడిస్తుంది. ఆ పర్వతమే పరలోకమైన పట్టణం అండి.
ఒకసారి గమనించిన ప్రియమైన సంగమా, ఈ లోకం కోసం నువ్వు నేను తపన పడుతున్నావా? వ్యర్థమైన దానికోసం పరిగెడుతున్నావా? మరి దేవుని మాటలు మరి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు? ఒకసారి చూడండి, దావీదు మహారాజు ఆ సియోను కొండ, ఆ ఎత్తైన కొండ, పరిశుద్ధమైన కొండ, పరిశుద్ధమైన కొండ, సియోను కొండ. సియోను కొండ అంటే పరలోకానికి సాదృశ్యం అండి. పరలోకం అంత ఈజీగా రాదు నా ప్రియమైన సంగమా. పరలోకాన్ని చేరాలన్నా, సియోను కొండ మీదకి చెల్లాలన్నా, పరిశుద్ధమైన పట్టణానికి మనం వెళ్ళాలన్నా, ఆ పరిశుద్ధమైన దేవుని మనం కలవాలనుకున్నా, ఆయన దావీదు మహారాజు తల్లడిస్తున్నాడు అంటున్నాడు. మరి నువ్వు నేను ప్రభుతో కలిసి ఉండడానికి తల్లడిస్తున్నామా? మరి ఆయన వాక్యం వినడానికి తల్లడింపు మనకు వస్తుందా? ఆయన మాటలు మనం ధ్యానించడానికి తల్లడిస్తున్నామా? ఆయనతో కలిసి జీవించడానికి తల్లడిస్తున్నామా? అట్లా ఎత్తైన కొండ మీదకి నువ్వు నేను వెళ్ళాడని మన ప్రాణం తల్లడిస్తుందా? ఒకసారి గమనించిన ఆ ప్రియమైన సంగమా, దావీదు మహారాజు నా ప్రాణము తల్లడిస్తుంది, నా ప్రార్థన ఆలకించుము, నా సౌయ నా మొర విను, బూదిగంతముల వరకు ముందే నువ్వు ఉంటున్నావు, బూదిగంతముల వరకు ఏమి లేని శూన్యములనే నువ్వు ఉంటున్నావు. ప్రభువా, దేవా, నన్ను ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమంటే ఆ సియోను కొండ మీదకి నన్ను ఎక్కించము, ఆ పరిశుద్ధమైన కొండ మీదకి నన్ను ఎక్కించము, ఆ పరలోక పట్టణానికి నన్ను ఎక్కించమని దావీదు మహారాజు తల్లడిస్తున్నాడండి. యేసయ్యతో ఉండడానికి తల్లడిస్తున్నాడండి ఆయన. మరి నువ్వు నేను ఎలా తల్లడిస్తున్నావు? నువ్వు నేను దేవుని మాటలు వినడానికి ఎలా తల్లడిస్తున్నాం? నువ్వు నేను ఎలా దేవునితో గడపాలని ఇష్టపడుతున్నామండి? ప్రాణము తల్లడిస్తుందని దావీదు మహారాజు దేవునికి మొరపెడుతున్నాడండి. బూది గంతముల ముందు నుంచే నువ్వు ఉంటున్నావు, నా మొర విను, నా చెవి ఎగ్గుమని ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమంటే సియోను కొండ మీదకండి, పరిశుద్ధమైన కొండ మీదకి, పరలోకమైన పట్టణం మీదకి నన్ను ఎక్కించమని దావీదు మహారాజు అడుగుతున్నాడు. మరి నువ్వు నేను అలా అడుగుతున్నావా? నువ్వు నేను అలా తల్లడిస్తున్నావా దేవుని మాటల కోసం? నువ్వు నేను అలా బ్రతకాలని జీవిస్తున్నావా? నువ్వు నేను అలా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? చూడండి, దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడు, దేవుడు ఎలా దగ్గరికి, ఆయన ఈ లోకం కోసం కాదండి, ప్రాణం తల్లడిస్తుంది అంటున్నాడు. సియోను కొండండి, ఎక్కలేమండి నువ్వు నేను, కానీ ప్రభుని ఎక్కించమనైనా అని అడుగుతున్నాడు. నువ్వు నేను ఎక్కలేకపోయినప్పటికీ ప్రభుని ఎక్కించమని మొర పెడుతున్నాడండి. ఆ సియోను కొండ మీదకి, పరిశుద్ధమైన కొండ మీదకి, ఆ పరలోకమైన పట్టణాన్ని కొండ మీదకి ఎక్కాలని దావీదు మహారాజు తల్లడిస్తున్నట్టుగానే నువ్వు నేను తల్లడించాలని, ఆ విధంగా దేవునితో సహవాసం కలిగి జీవించాలని ఈ వాక్యము ఇప్పుడు చదువుతుంటే నా ప్రాణం తల్లడించిందండి. ఎందుకంటే ఈ విషయాన్ని గమనించండి నా ప్రియమైన సంగమా. ఈ లోకంలో ఏది ఉండొచ్చు, ఏది లేకపోవచ్చు, కానీ దేవుని కోసము ఆ దావీదు మహారాజు వలె నువ్వు నేను తల్లడించగలగా ఉండాలి. మరి ఆ విధంగా ఆ ఎత్తైన కొండ మీదకి, సియోను కొండ మీదకి నువ్వు నేను ఎక్కాలని దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మరి వాక్యం మరి ధారించండి నా ప్రియమైన సంగమా. దావీదు రాసిన కీర్తనలు 61:1-2 మాటలు ఎంత బాగున్నాయండి, ఎంత స్వీట్గా ఉన్నాయి. మరి ఈ మాటల్ని ధ్యానించండి. మరి నువ్వు నేను కూడా అలా తల్లడించాలి, ఆ విధంగా దేవునితో మొరపెట్టుకోవాలి. ఈ లోకం కాసదండి, ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. నువ్వు నేను ఎక్కలేమండి. ఎక్కలేనప్పుడు దేవుని ఎక్కించమని అడగాలి, మొరపెట్టుకోవాలి, తల్లడించాలి అంటున్నాడు. ఆ వాక్యం చూడండి, తల్లడిస్తుంది, నా ప్రాణము తల్లడింప చేస్తుంది. నువ్వు బూది గంతముల వరకు ముందుగానే ఉంటున్నావు. పరిశుద్ధ గ్రంథం లేకమునుపే, వాక్యము ఇక్కడ లేకమునుపే ముందు నుంచే ఉంటున్నావు. కానీ నేను ఇప్పుడు మొర పెడుతున్నాను, ఆ ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కలేను, నన్ను ఎక్కించము. ఆ సియోను కొండ మీదకి, ఆ సియోను పర్వతం మీదకి, పరలోక మీద పర్వతం మీదకి నన్ను ఎక్కించమని దావీదు మహారాజు అడుగుతున్నాడండి. నిజంగా ఎంత బాగుందండి మాట. మరి నువ్వు నేను కూడా ఆ సియోను కొండ మీదకి నువ్వు నేను ఎక్కలేము, కానీ ఎక్కించమని దేవుని మొరపెట్టుకోవాలని ఆ సియోను కొండ మీదకి, ఎత్తైన పర్వతం మీదకి, పరలోక పట్టణానికి ఎక్కాలంటే దేవునికి మొరపెట్టుకోవాలని ఈ వాక్యం సెలవిస్తున్న ప్రియమైన సంగమా. మరి అందరు కూడా మరి ధ్యానించండి, ప్రార్థనలో వాక్యం ఆత్మీయతలో బలపడండి.
ఈ మాటలు ధ్యానించి మరి నా ప్రేమ సమయం ఇంకా లోతైన మర్మాలు ఈ తక్కువ సమయం లైవ్లో తక్కువ ఇస్తాను. అందుకే ఇప్పుడు నేను కొన్ని మాటలు ఇచ్చిన ఈ మాటే నేను ఈ రోజంతా కూడా చెప్పగలనండి. ఈ ఒక్క మాటని ఒక రోజంతా కూడా చెప్పగలను. కానీ దీంట్లో సమయం చాలదు. మరి ఇప్పుడు బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. లైవ్ అయితే ఇవ్వను. నెక్స్ట్ టైము నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో క్లుప్తంగా డైరెక్ట్ లైవ్ ఇస్తాను. అప్పుడు అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా నేను బైబిల్ స్టడీ ఉంటుంది ప్రతి గురువారం. ఇప్పుడు 10 నుంచి 1 గంట వరకు స్టార్ట్ అవుతుంది. లోతైన మర్మాలతో తెలుసుకోవచ్చు. ప్రేమన సంగమం ఫాస్ట్గా పరిగెత్తి రావాలని మనసారా కోరుకుంటూ మరి దేవుని ప్రేమను బట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.